హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి కుమిత. ఈరోజు మన వీడియో ఏంటంటే మినీ షివింగ్ మిషన్, అంటే చిన్న కుట్టు మిషన్ అనమాట. మనకు బయట పెద్ద స్టాండ్స్లో మిషన్ ఉంటుంది, అది మనకు పోర్టబుల్గా అసలు ఉండదు. సో మనం ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి కానీ మనకు కొంచెం ఇబ్బంది పడతాము. సో అందుకనేసి నేను ఈ చిన్న మిషన్ ఆర్డర్ పెట్టాను. సో ఇది ఎలా ఉంది, దీని రివ్యూ ఏంటి అనేది చూద్దాము. సో ఇది వచ్చేసి మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎవరైతే మనకు డ్రెస్సెస్ కొంటామో అవి కొంచెం అటు ఇటుగా ఉంటాయి, ఆల్టర్నేషన్ చేయించుకున్న తర్వాత కూడా మనకు కరెక్ట్గా సెట్ అవ్వవు. సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతాయి. మనం ఎప్పుడు ఆర్డర్ చేసుకునేవి లేదా బయట కొనేవి మనకు పర్ఫెక్ట్ సైజ్ ఉండదు కదా. సో మనం వాటిని ఆల్టర్ చేసుకోవాలంటే మనకంటూ ఒక మిషన్ ఉండాలి. లేదా బయటికి తీసుకెళ్ళాము అని అంటే ఈచ్ డ్రెస్కి ఇంతని ఛార్జ్ చేస్తారు. సో మనం ఎవ్రీ టైం ఆ డ్రెస్కి మనం ఛార్జ్ ఇచ్చే బదులు మనం ఇది మిషన్ తెచ్చుకొని మనమే మన హ్యాండ్స్తో ఇంట్లోనే స్టిచ్ చేయించుకోవచ్చు అనే ఒక ఆలోచనతో నేను ఇదైతే తెప్పించుకున్నాను. సో ఇది నాకైతే చాలా యూస్ఫుల్ ఉంది. సో మీకు ఎలా ఉంది ఏంటి అనేది నాకైతే ఖచ్చితంగా చెప్పండి. సో దీని రివ్యూ అండ్ ఎలా వర్క్ అవుతుంది అనేది నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది బిగినర్స్కి చాలా ఉపయోగపడుతుంది, ఎందుకంటే నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో మనకు మిషన్తో పాటు ఏమేమి ఇచ్చారో చూద్దాము. ఇది మిషను, దీని తర్వాత ఇది వచ్చేసి ఛార్జర్ అండ్ కిందది పెడల్, సో ఒక స్టాండ్, ఇవి మాత్రం ఇచ్చారు. సో ఇది వర్కింగ్ ప్రాసెస్ ఎలా ఉందో చూద్దాం. సో మనకు ఇది వచ్చేసి ఇక్కడ మనకు థ్రెడ్ పెట్టేసుకుంటాము. థ్రెడ్ పెట్టేసుకునేసి ఇది ఉంది కదా, ఇక్కడ జస్ట్ ఇది ఇట్లాగంటే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనం బాబిన్ పెట్టుకొని ఇక్కడ థ్రెడ్ పెట్టుకొని మనం బాబిన్లోకి థ్రెడ్ అయితే ఎక్కించుకోవచ్చు. సో ఇది ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా అంటే క్లోజ్ అయిపోతుంది. మనం ఓపెన్ కావాలంటే ఇట్లా పెట్టి ఇట్లా ఓపెన్ చేయాలి. సో క్లోజ్కి ఇట్లా పెట్టి ఇట్లా రొటేట్ చేయాలి. సో ఇది నార్మల్గా ఇట్లా అంటే లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇవేంటియో బటన్స్ చూద్దాము. ఇది వచ్చేసి ల్యాంప్. సో మనం ఛార్జింగ్ పిన్ పెట్టేసుకున్న తర్వాత ల్యాంప్ వర్క్ అవుతుందా లేదా చూసుకోవాలి. చూడండి, ఇక్కడ ల్యాంప్ అయితే చిన్న ల్యాంప్ ఇచ్చేసాడు. సో మనం నైట్ టైము ఎప్పుడైనా అలా స్టిచ్ చేసుకున్నప్పుడు మనం ల్యాంప్ అయితే యూజ్ అవుతుంది. సో దాని తర్వాత ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ బటను. మనం ఎప్పుడైతే స్టిచ్ చేస్తామో ఆన్ ఆఫ్ బటన్ ప్రెస్ చేసుకోవాలి. ఇది వచ్చేసి హై లో స్టిచ్చెస్ అనమాట. అంటే మనకు హై లెంత్ స్టిచ్ కావాలా లేదా లో లెంత్ స్టిచ్ కావాలనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు థ్రెడ్ అయితే మనం చూద్దాము. ఓన్లీ ఇలా మాత్రమే మనం మూవ్ చేసుకుంటూ ఉండాలి. సో మనం ఇట్లా ప్లేస్ చేసుకొని క్లాత్ ఇక్కడ పెట్టుకొని మనం మూవ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి స్టాండ్ అనమాట. సో స్టాండ్ ఎలా ప్లేస్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవి ఇట్లా ఓపెన్ చేసుకోవాలి. సో ఇట్లా ఓపెన్ చేసుకున్న తర్వాత మనం దీనికి ఇట్లాగా ప్లేస్ చేసేసుకోవాలి అంతే. ఇది జస్ట్ ఏం మూవ్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ కింద స్టాండ్స్ ఉన్నాయి కాబట్టి. సో మనం ఇక్కడ డ్రెస్ పెట్టేసుకునేసి కుట్టేసుకోవడమే. సో మనం కుట్టేటప్పుడు డ్రెస్ అటు ఇటు మూవ్ అవ్వకుండా మనకి ఇది సపోర్ట్గా ఉంటుందన్నమాట. సో ఇది స్టాండ్ అయితే బాగా యూస్ అవుతుంది మనకు. సో నేను ఇందాక ఒకటి చెప్పడం మర్చిపోయాది, చూడండి. ఇక్కడ మనకు సిజర్ సింబల్ ఉంది కదా, ఒకవేళ మనకు అందుబాటులో సిజర్ ఉన్నా, నార్మల్ సిజర్ అందుబాటులో ఉన్నా లేకపోయినా, సో థ్రెడ్ తీసుకొని వచ్చి మనం ఇక్కడ కట్ చేసుకోవచ్చు. చూడండి, లైట్గా బ్లేడ్ లాగా ఉంది ఇక్కడ. సో మనం అక్కడ థ్రెడ్ పెడితే అది కట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు ఈ బ్లేడ్ ఉంది కదా, అది పైకి కిందికి మూవ్ చేసుకోవడానికి. సో ఇక్కడ మనం క్లాత్ పెట్టుకుంటాం కదా, క్లాత్ పెట్టుకోవడానికి మనకు కొంచెం స్పేస్ కావాలి. సో అందుకనేసి మనం ఇది పైకి తీస్తాము. క్లాత్ పెట్టేసుకున్న తర్వాత ఇది కిందికి అనంటే ఈ బ్లేడ్ కిందకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనం క్లాత్ పెట్టుకునేసి స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం థ్రెడ్ ఎట్లా పెట్టాలంటే ఇక్కడ ఒక స్ప్రింగ్ వస్తుంది చూడండి, ఆ స్ప్రింగ్ దీనికి పెట్టేసి, సో మనకు ఇది ఇస్తారు కదా, దీంట్లోకి ఇన్సర్ట్ చేసుకొని మనం ఇట్లాగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇట్లా ప్రెస్ చేసుకుంటే ఇది ఇట్లా ఉంటుంది. దీని తర్వాత మనం థ్రెడ్ ఎట్లా ఇన్సర్ట్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ ఒక పిన్ ఉంది కదా, ఫస్ట్ దాంతో ఇన్సర్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఉంది కదా, మనం ఈ థ్రెడ్ దీని లోపలికి అట్లా పంపించేసి నెక్స్ట్ ఈ పిన్ ఉంది కదా, ఈ పిన్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. సో ఈ పిన్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఉంది కదా, సో ఇది మనకు కిందికి పైకి అట్లాగా ఈ పిన్ ఉంది కదా, దీన్ని కిందికి పైకి అట్లా అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. సో దీంతో కూడా మనం ఇన్సర్ట్ చేసుకునేసి కింద ఇక్కడ ఉంది చూడండి, ఈ పిన్లోకి ఇన్సర్ట్ చేయాలి.
నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పిన్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం నీడిల్లోకి ఇన్సర్ట్ చేయాలి. సో నీడిల్లోకి ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ థ్రెడ్ని ఇట్లా పట్టుకొని, సో ఫస్ట్ బాబిన్లోది కూడా మనం థ్రెడ్ పెట్టేసుకున్నాము. సో బాబిన్ ఇట్లా ఓపెన్ చేసేసి మనం థ్రెడ్ ఇట్లా తీసుకున్నాము బయటికి. సో దీంట్లో బాబిన్లో థ్రెడ్ ఎట్లా పెట్టాలి అంటే ఇట్లా ఉంది కదా 9 షేప్లో ఇన్సర్ట్ చేయాలన్నమాట. సో ఇట్లా పెట్టేసి ఈ థ్రెడ్ని ఇట్లాగా కొసనికి ఇట్లా లాక్కోండి. తర్వాత దీన్ని క్లోజ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇది బటన్ ఉంది కదా, దీన్ని మనం ఇట్లాగా రొటేట్ చేస్తే ఈ పిన్ను ఈ థ్రెడ్ లోపలికి పోయి మన బాబిన్లో ఉన్న థ్రెడ్ని క్యాచ్ చేసుకొని బయటకు వస్తుంది. చూడండి. చూస్తున్నారా, ఇక్కడ 2 థ్రెడ్స్ కలిసి ఒకేసారి వచ్చేసాయి. సో ఇప్పుడు ఈ రెండింటిని కూడా మనం ఇట్లా మనం క్యాచ్ అయ్యేంత వరకు రొటేట్ చేసుకుంటూనే ఉండాలి. ఇంత చూడండి, 2 కలిపి వచ్చేసాయి ఇక్కడ అనేసుకుంటే సరిపోతుంది. సో ఇట్లాగా అనేసేసుకునేసి మనం ఇక్కడ క్లాత్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. పెట్టుకోవడానికి స్పేస్ రావాలి కాబట్టి ఇట్లా పెట్టుకుంటున్నాను. సో ఆన్ ఆఫ్ బటన్ ఇదని చెప్పాను కదా, సో ఇట్లాగా మనం బటన్ ఆన్ చేయంగానే ఆన్ అయిపోతుంది. సో మనకు స్టిచ్ చూడండి చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో మనకు స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఇది తెప్పించుకున్నాను. ఎందుకంటే ఇది మనకు పోర్టబుల్. సో మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఇది తీసుకెళ్ళవచ్చు. ఒకవేళ ఇక్కడ థ్రెడ్ అయిపోయినా కానీ సో మనం ఈజీగా థ్రెడ్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఇది యూస్ చేసుకొని. సో ఇది బాగుంటుంది కాబట్టి నేను యూస్ఫుల్ వేలో మనకు పైకుట్లు వేసుకోవాలన్నా చిన్న చిన్నవి మనం స్టిచ్ చేసుకోవాలన్నా బాగుంటుంది కాబట్టి అండ్ ఎక్కడికి వెళ్ళినా మనము తీసుకెళ్ళవచ్చు. అందుకని నేను ఇది తెప్పించాను. సో ఇది నాకైతే చాలా యూస్ఫుల్గా ఉంది. మీకు కూడా యూజ్ అవుతుందని కోరుకుంటున్నాను. మీరు కూడా ఇది కావాలి అని అంటే చెప్పండి. నేను ప్రోడక్ట్ కోడ్ డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేసుకొని మీరు కూడా ఇది తీసుకొని యూజ్ అవుతుందా లేదా అనేది నాకు అయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.